సో బేసిక్గా ఇండియాలో ఎలక్షన్స్ అనగా ఇట్లా పోయి ఓటేసి రావడం కాదు, ఇట్స్ ఏ కంప్లీట్ వార్ జోన్. ఒక దిక్కేమో అస్సాం ఎలక్షన్స్ ఫుల్ స్వీప్, ఇంకో దిక్కేమో తమిళనాడు యాంటీ హిందూ స్టేట్మెంట్లు మాట్లాడిన సో కాల్డ్ ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ అవుట్ ఆఫ్ ది గేమ్. ఇంకో దిక్కు మెయిన్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ దట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్. మొత్తం లెఫ్ట్ లో ఇట్లా కుతలు ఉడుతుంది. అరే ఎట్లా గెలుస్తున్నారా ఇలా, ఏంది ఇలా స్ట్రాటజీ, అసలు మన వాళ్ళు ఎందుకు గెలవలేకపోతున్నారు, మనం ఎంతో సొఫిస్టికేటెడ్ నీట్గా లిబ్రాండు కానలేక ఎంత ప్రాపగండా స్ప్రెడ్ చేసినా మనం ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం. ఆ లెఫ్ట్ లో కూడా ఇప్పుడు అనుకుంటుండొచ్చు, అరే మేము కరెక్ట్గానే ప్రాపగండా స్ప్రెడ్ చేస్తున్నాం, మేము కరెక్ట్గానే నెరేటివ్స్ బిల్డ్ చేస్తున్నాం, బట్ మా లెఫ్ట్ లో లీడర్లు ఎవరైతున్నారో వాళ్ళు మంచిగా లేరు. సో ఇప్పుడు ఈ 3 స్టేట్స్లో అస్సాం, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వీటిలో యాక్చువల్గా ఏమైంది, ఏం కథ, మొత్తం ఫ్యాక్ట్స్తో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ వచ్చేసి అస్సాం గురించి మాట్లాడదాం. హిమంత బిశ్వ శర్మ ఈయన ప్రజెంట్ ఎలక్షన్స్లో మ్యాసివ్ విన్తో కొట్టిండు అండ్ మంచి ఓట్ బ్యాంక్. ఇట్స్ నాట్ జస్ట్ హిందూ ఓట్ బ్యాంక్, ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా బాగానే పడ్డది ఈయనకి. ఈయన రూలింగ్కి, ఈయన బిల్డ్ చేసిన గవర్నెన్స్కి. టోటల్గా 126 సీట్స్, దాంట్లో 82 సీట్స్ హిమంత బిశ్వ శర్మ పాకెట్లోకి. అండ్ ఇది జస్ట్ ఒక నార్మల్ విన్ కాదు, దిస్ ఈస్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ విన్. మోర్ ఛాన్సెస్ టు బి పిఎం ఇన్ ఫ్యూచర్, బికాస్ పాలిటిక్స్లో థర్డ్ టైం సీఎం అయితే ఆయనకి పిఎం అయ్యే ఛాన్స్ కూడా అంతే ఉంది. బేసిక్ థంబ్ రూల్ పాలిటిక్స్లో. అండ్ హిమంత బిశ్వ శర్మను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ సోకాల్ లీడర్స్ ఏం చేశారంటే పర్సనల్ అటాక్కి వెళ్ళారు. హిమంత బిశ్వ శర్మ వాళ్ళ వైఫ్, ఆమెకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది, ఫారెన్ అసెట్స్ ఉన్నాయి అని చెప్పి ఒక అలిగేషన్ స్టార్ట్ చేశారు రైట్ బిఫోర్ ఎలక్షన్స్. ఏమంటే డిఫేమ్ చేద్దాము. ఇక మళ్ళీ యాక్చువల్గా డ్యూయల్ సిటిజన్షిప్ కోరుకుందంటే రాహుల్ గాంధీకే ఉంది. ఆల్రెడీ రాహుల్ గాంధీ మీద కేసు నడుస్తుంది ఈ విషయం మీద. రీసెంట్గా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయరు అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. Of an FIR against Rahul Gandhi, a dual citizenship was took place. పక్కోళ్ళని బ్లేమ్ చేసే బదులు ఫస్ట్ మీ దాంట్లో చూసుకోవాలి. అరే మా దాంట్లో ఎవరున్నారా మన డ్యూయల్ సిటిజన్షిప్ ఓన్ చేసేవాళ్ళు అని చెప్పి. బట్ చేసిండు. ఓవర్ ఈ పని చేసింది పవన్ కీరా. అట్లా చెయ్యంగానే ఇంకా హిమంత బిశ్వ శర్మ ఏం చేసిండు, కేసు ఫైల్ చేసిండు. ఏఐ జెనరేటెడ్ ఇమేజెస్ యూజ్ చేసి అనవసరమైన ఫేక్ ప్రోపగండా యూజ్ చేస్తారు రైట్ బిఫోర్ ఎలక్షన్స్ అని చెప్పేసి పవన్ ఖేరా మీద కేసు కొడతాడు. एक्शन में लेने जा रहा हूँ, बाद में बताऊंगा. पवन खेरा को मैं पवन पेरा बना दूंगा. ఆయన జైలు కూడా అవుతుంది. బట్ ఇక పాలిటిక్స్ యూజ్ చేసి జర పవర్ యూజ్ చేసి యాంటిసిపేటరీ బెయిల్ మీద బయటకు వెళ్తాడు. అండ్ ఇప్పుడు పవన్ ఖేరా కాంగ్రెస్ ఇంత చెత్త క్రియేట్ చేసింది, పర్సనల్ అటాక్స్ మీదకి వెళ్ళింది రైట్ బిఫోర్ ఎలక్షన్స్, అయినా సరే అది వర్కౌట్ కాలే. ఎందుకంటే అస్సాంలో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ డెవలప్మెంట్ అండ్ మంచి గవర్నెన్స్ కి నిలబడదాం తోడుగా అని చెప్పి మళ్ళీ హిమంత బిశ్వ శర్మకే ఓటేసి. అండ్ దీంతో కాంగ్రెస్ ఒక లెసన్ అర్థమైపోవాలి, అలిగేషన్స్ తోటి నువ్వు ఎలక్షన్స్ ని పల్టాంచలేవు. నీ యాక్చువల్ వర్క్ ఏదైతే ఉందో టువర్డ్స్ పీపుల్ దానితోటే గెలవగలుగుతావు. సో ఇది ఓవరాల్ కథ అస్సాంది. అస్సాం గెలిచింది, పక్కకు పెట్టు. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడుకు వచ్చేసి డిఎంకే వర్సెస్ టీవీకే, ఎంకే స్టాలిన్ వర్సెస్ విజయ్ తలపతి. అండ్ ఇక్కడ విజయ్ తలపతి ఎట్లా గెలిచిండు ఇదేమి కామన్ ఫ్యాక్టర్ కాదు. ఓకే, ఎందుకంటే ఈయనకి గేమ్ ప్లాన్ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ సపోర్ట్ ఎవరైతే ఇచ్చినది ప్రశాంత్ కిషోర్ ఇచ్చిండు. సో ఈ ప్రశాంత్ కిషోర్ ఏం చేసిండు బేసిక్గా అంటే ఆయన ఒక బిహారీ బ్రాహ్మిన్. బట్ ఎంకే స్టాలిన్కి ఒకప్పుడు హెల్ప్ చేసిన ప్రశాంత్ కిషోర్ సడన్గా టీవీకేకి ఎందుకు హెల్ప్ చేసిండంటే స్టాలిన్ ఏదైతున్నాడో ఎంకే స్టాలిన్ మల్టిపుల్ స్టేట్మెంట్ మాట్లాడారు. అరే బీహారీ వాళ్ళది ఏముందిరా, వచ్చిడ లేబర్ బతుకుతారు, అరే బ్రాహ్మిన్స్ ఏముందిరా, బ్రాహ్మిన్స్ లెక్కనే కాదు మనకి అని చెప్పి పబ్లిక్ సెంటిమెంట్స్ హర్ట్ చేసిండు. అండ్ ఇప్పుడు మెయిన్ ప్రశాంత్ కిషోర్ అవుతున్నాడు, ఆయన ఎంత పొలిటికల్ పార్టీలకు హెల్ప్ చేసినా సరే ఆయన ఒక బిహారీ. అట్ ది ఎండ్ ఆఫ్ డే ఆయనకి బీహార్ అంటే చాలా ఇష్టం. సో ఈ ఎంకే స్టాలిన్ లాంటి మాటలు మాట్లాడంగానే కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో పాస్ట్ లో అన్నాడు అన్నమాట, నెక్స్ట్ టీవీకే గెలిపిస్తా నేను చూడును, టీవీకే గెలిపించినాక అప్పుడు ఎంకే స్టాలిన్ కి దెబ్బ పడుతుంది, లోపలికి కోక్లా వేసేస్తా అంటాడు. भगवान ने टाइम दिया तो इन लोगों से हिसाब वहां पर किया जाएगा. అదే పని చేసిండు. టీవీకేకి ఫుల్ బ్యాక్గ్రౌండ్లో ఫుల్ గేమ్ సెట్ చేసిండు. ఎట్లా ప్రచారాలు చేయాలి, ఎట్లా పీపుల్ని అప్రోచ్ చేయాలి, ఎట్లా పీపుల్ ముంగట ఆయన ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి, ఎట్లా రిలీజియస్ సెంటిమెంట్స్ వాడుకోవాలి, ఇవన్నీ మంచిగా ప్రచారానికి పనికొచ్చే ప్లానింగ్ చేసి పెట్టిండు ప్రశాంత్ కిషోర్ టీవీకేకి. అండ్ దాంతోపాటు ఎలాంటి హామీలు ఇవ్వాలి పబ్లిక్, ఎలాంటి హామీలు ఇస్తే పీపుల్ నీకు ఎక్కువ ఓట్లు వేస్తారు, ఇవన్నీ ప్రాపర్ ప్లానింగ్ పెట్టి టీవీకేని గెలిపించాడు. ఆయన ప్రశాంత్ కిషోర్ చేసిన ప్లానింగ్ దీన్ని సడన్ చేయలేడు. ఎంకే స్టాలిన్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ మాట్లాడినాక ఆ స్టేట్మెంట్స్ ని కన్సిడర్ చేసి కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి తమిళనాడు మీద రీసెర్చ్ చేసి వాళ్ళ పీపుల్ అండర్స్టాండింగ్ మైండ్ సెట్ అవన్నీ తెలుసుకొని ఈ ప్రాపర్ బ్లూ ప్రింట్ ఏదైతుందో విన్నింగ్ బ్లూ ప్రింట్
ఇది టీవీకే చేతిలో పెట్టి టీవీకే గెలిచింది. టీవీకే ఏం పెద్ద పార్టీ కాదు, మళ్ళీ పెట్టి 2 years అవుతుంది. 2 yearsలో గెలిచిన పార్టీ. అండ్ దాంతోపాటు ఎంకే స్టాలిన్ అయితే అపీజ్మెంట్ పాలిటిక్స్ ఆడిండో ఇన్ రిగార్డ్స్ టు ముస్లిం ఓట్ బ్యాంక్ గెలుచుకుందాం అని చెప్పి వాళ్ళతో కలిసి తిరగడము, వాళ్ళ కొత్త కొత్త హామీలు ఇవ్వడము, ఇస్లామిక్ టీచింగ్స్ని ఇంక్లూడ్ చేస్తాం స్కూల్ సిలబస్లో. స్కూల్ సిలబస్ ఎవరైతే ఉంటుందో అది ఏ రిలీజియస్ కాంటెక్స్ట్ ఇన్వాల్వ్ కావద్దల్లా, బట్ అందులో ఇన్వాల్వ్ చేస్తాను నేను అని చెప్పి ప్రామిస్ చేయడము. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏవైతే ఆడిండో ఎంకే స్టాలిన్ పనికి రాలేదు. దాంతోపాటు యాంటీ హిందూ థింగ్స్ ఏవైతే చేసిండో, టెంపుల్లకి దోసుకెళ్ళిపోవడము నిధులు. దాంతోపాటు కార్తీక దీపం ఇష్యూ గుర్తుందా మీకు? కొన్ని సెంచరీస్ నుండి ఫాలో అయ్యే సోకాల్ ట్రెడిషన్ని సడన్గా కొట్టి పడేసిండు. కొండ మీద దీపం పెట్టొద్దు మీరు, ఎందుకంటే ఆ కొండకి పక్కన వేరే రిలీజియస్ కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు అఫెండ్గా ఫీల్ అవుతారు అని చెప్పి. ఆ పలానా కమ్యూనిటీ, ఆ ముస్లిం కమ్యూనిటీ వచ్చి చెప్తున్నారు మాకేం ప్రాబ్లం లేదు చేసుకోర్రని. బట్ లేదు, అపీజ్మెంట్ పాలిటిక్స్ చెయ్యడానికి వాళ్ళకి ప్రాబ్లం లేకున్నా సరే ఈయనకి ఓన్ ప్రాబ్లం ఉన్నట్టు ఫీల్ అయ్యి కార్తీక దీపం సెలబ్రేషన్ కాడ అడ్డంకి వేసాడు. అండ్ ఆ కార్తీక దీపం సెలబ్రేషన్కి సపోర్ట్గా జడ్జిమెంట్ మనకు వచ్చింది కూడా కోర్టు నుండి. బట్ ఆ కోర్ట్ జడ్జిమెంట్ని ధిక్కరిస్తూ పొల్యూషన్ పెట్టి మరీ ఇష్యూ క్రియేట్ చేసింది. తర్వాత ఆ జడ్జిమెంట్ ఎవరైతే సపోర్ట్ ఇచ్చిండో కార్తీక దీపంకి స్టేట్మెంట్, ఆ జడ్జిని తీసేయాలని కూడా అపీజ్మెంట్ పాలిటిక్స్ ఆడారు. దానికి మన ఓఎస్సీ కూడా సపోర్ట్లో ఉండే, పోయి జడ్జి మీద కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు, తీసేరి పలానా జడ్జిని అని చెప్పి. ఇంత అపీజ్మెంట్ పాలిటిక్స్ ఆడి ఇంతగానం చేసినాక కూడా ఓడిపోయారు. మళ్ళీ నా కొడుకు ఎంకే స్టాలిన్ వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈయన ఏమంటాడు అంటే సనాతన ధర్మం ఒక డెంగ్యూ లాంటిది, దాన్ని ఎరాడికేట్ చేయాలి అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మాట్లాడినాడు. ఒక 2 years పార్టీ, 2 years ఓల్డ్ పార్టీ వచ్చి కొడితే ఎగిరిపోయారు. అట్లా ఉంటుంది గేమ్. అండ్ దాంతోపాటు ఇప్పుడు విజయ్ తలపతి విన్ కాగానే త్రిష, అరే ఎన్ని మీమ్స్ చేస్తున్నారు, చచ్చిపోతాం మీమ్స్ చూసి. పుష్పకి కలుపుతున్నారు. నా పిల్లం అడిగితే నేను స్టేట్ గిఫ్ట్ ఇవ్వలేనా అని తీసుకొచ్చి పుష్పకి కలుపు. అరే ఇన్ని కన్నా మీమ్స్ నా లైఫ్లో చూడలేదు తెలుసా సడన్గా విజయ్ తలపతి గెలవంగానే. అండ్ ఇప్పుడు విజయ్ తలపతి గెలిచిన తర్వాత ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ వచ్చేసింది. ప్రకాష్ రాజ్ ఏమంటాడంటే విజయ్ తలపతి గెలిచింది ఏం పొలిటికల్ గ్రౌండ్స్ మీద కాదు, ప్రజెంట్గా తమిళనాడు ఎట్లయిపోయిందంటే ఎవరైతే నిజంగా మంచి చేసి స్టేట్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నించిన వాళ్ళని వదిలేసి ఫ్యాన్ బేస్ ఓరియంటెడ్ ఎలక్షన్స్ అయినవి అంటాడు. ఫ్యాన్ బేస్ వల్ల గెలిచిండు, ఓన్ ఇమేజ్ లేదు అంటాడు. ఆయన అన్నది ఇప్పుడు ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగో పక్కకు పెడితే, నాకు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఏదైతుందో ప్రజెంట్గా అది కడుపు మంటతోనే వేసిండు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ కూడా ట్రై చేసింది ఎలక్షన్స్, బట్ విన్ కాలే. సడన్గా 2 yearsలోనే పార్టీ పెట్టి 2 yearsలోనే విన్ అయిన అనగానే ఓన్ కన్నా కడుపు మంట. అరే నేను పీకలేకపోయింది, ఆయన వీకేసిండు 2 yearsలా. ఆ కడుపు మంట ఓపెన్గా కనిపిస్తుంది పబ్లిక్కి. అండ్ ఇక ఆయన ట్వీట్ వేసినాక ఆయన ట్వీట్ కింద కూడా చాలా మంది వేసుకున్నాడు ఘోరంగా. ఇక ఆ విషయం పక్కకు పెడితే ఓవరాల్ తమిళనాడు ఎంకే స్టాలిన్ చేతుల కింద జారిపోయింది. అది కూడా డబుల్ మెజారిటీ కొట్టిండు టీవీకే ఎంకే స్టాలిన్ మీద. సో ఇది ఓవరాల్ తమిళనాడు కథ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కథకు వద్దాం. ఓకే, సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడక ముందు జాబ్స్ గురించి మాట్లాడదాం. జాబ్స్ కోసం ఎంత లెవెల్లో ఎఫర్ట్స్ పడుతున్నారు యంగ్స్టర్స్, దాని గురించి మనకు తెలుసు ఎస్పెషల్లీ ఇన్ వెస్ట్ బెంగాల్. ఎందుకంటే అక్కడికి బయటికి వచ్చేసి వేరే స్టేట్లలో పని చేసుకునే వాళ్ళు కూడా ఓటింగ్ టైంలో వెళ్ళి ఓటేసి వచ్చారు వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే జాబ్ స్కేర్సిటీ, అక్కడ జాబ్ స్కేర్సిటీ ఓకే, బట్ మన సైడ్ జాబ్స్ ఉన్నా సరే యూత్ ఎవరైతే ఉన్నారో మన యూత్ వాళ్ళకి జాబ్స్ ఎలా క్రాక్ చేయాలి, ఎలా వాటిని అప్రోచ్ అవ్వాలి, ఎలా ఇంటర్వ్యూ ప్రిపేర్ కావాలి, ఏది సరిగ్గా తెలియదు. సో ఈ ప్రాపర్ కెరియర్ గైడెన్స్ లేక మన యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం హెల్ప్ చేయడానికే ఒక కెరియర్ గైడెన్స్ స్పెషలిస్ట్ని పట్టుకొచ్చా. షీఈస్ దీక్షిత కెరియర్ ఎక్స్పర్ట్. తనకు 14+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రజెంట్గా ఏ క్యాండిడేట్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఎక్కడ వరకు చదువుకున్నాడు, ఆయన స్ట్రెంగ్స్ ఏంది, వీక్నెస్ ఏంది, అతనికి ఏ డ్రీమ్ జాబ్ కావాలి, దానికి ఎలా ప్రిపేర్ అవుతే జాబ్ కొట్టచ్చు. సో ఇవన్నీ ప్రాపర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అండ్ తను మీకు గైడెన్స్దే కాకుండా ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ కావాలి అది నేర్పిస్తారు. అండ్ దాంతోపాటు మీకు ఒక ATS రెజ్యూమే, ఇక్కడనే చాలామంది యూత్ బ్యాక్ స్టెప్ అయిపోతారు. ATS రెజ్యూమే ఉంటేనే కంపెనీస్ నీ ప్రొఫైల్ నీ రెజ్యూమే పిక్ చేస్తారు. సో ఆ ATS రెజ్యూమే కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు వీళ్ళు. సో పక్కన వాళ్ళ వెబ్సైట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి వాళ్ళ all-in-one ప్యాకేజ్ ఏదైతుందో అది పిక్ చేసుకొని మీ డీటెయిల్స్ షేర్ చేస్తే వాళ్ళు మీకంటూ ఒక కెరియర్ గైడెన్స్ రిపోర్టు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ రిపోర్టు అండ్ దాంతోపాటు మీకోసం ఒక పర్సనలైజ్డ్ ATS రెజ్యూమే, ఈ 3 ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ మీకు 24/7 సపోర్ట్ త్రూ వాట్సాప్. మీరు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు, ఏ డౌట్ అయినా అడగచ్చు. మీరు మీ డ్రీమ్ జాబ్లో ల్యాండ్ అయ్యే వరకు తను మీకు full-fledged హెల్ప్ చేస్తుంది. సో దీక్షిత కెరియర్ ఎక్స్పర్ట్ లింక్ ఏదైతుందో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, యూజ్ చేసుకోండి. ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని డ్రీమ్ జాబ్కి ట్రై చేయండి. వెస్ట్ బెంగాల్ది ఎపిక్ ఫైట్ అనుకోవాలి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఆ పొద్దు నుంచి మమతా బెనర్జీ ఎంత క్రూరంగా, ఎంత అరాచకాలు చేస్తూ ఎలక్షన్స్ విన్ అయ్యుకుంటూ వచ్చిందో అందరికి తెలుసు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఎలక్షన్స్ టైంలో చూసుకుంటే మమతా బెనర్జీకి అరౌండ్ 200+ ఉండే, మిగతా వాళ్ళందరికీ 90 ఉండే. బట్ ఇప్పుడు కట్ చేస్తే
ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరిపిస్తే సీన్ రివర్స్ అయిపోయింది. బీజేపీకి క్లోజ్ టు 200 వచ్చారు, మిగతా వాళ్ళకి 90 వచ్చారు. అండ్ దీంట్లో కూడా మల్టిపుల్ పోలింగ్ బూత్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే యాక్చువల్గా ఇట్లా టేపులు పెట్టారు అనమాట ఈవీఎం మిషన్స్కి అడ్డంగా. అది యాక్చువల్ ఈవీఎం హ్యాక్. ఈ లెఫ్ట్ లాబ్ ఎవరైతే మొత్తుకుంటారో ఈవీఎం హ్యాక్ అని, ఇది యాక్చువల్ ఈవీఎం హ్యాక్. సో ఆ పలానా పోలింగ్ బూత్ల కాడ ఎక్కడైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయో బీజేపీ స్లాట్ మీద స్టిక్కర్ పెట్టేసి టేప్ పెట్టేసి ఆపేసిర్రో పబ్లిక్ ని ఓట్ వేయకుండా, ఆ పోలింగ్ బూత్ లో కూడా మళ్ళీ రీపోలింగ్ అవుతుంది, మళ్ళీ దాని రిజల్ట్ సపరేట్గా వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వెస్ట్ బెంగాల్ వచ్చిన రిజల్ట్ చూసుకుంటేనే భారీ మెజారిటీగా గెలిచింది బీజేపీ. అండ్ బీజేపీ వెస్ట్ బెంగాల్లో గెలవడం చాలా ఇంపార్టెంట్, మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో మమతా బెనర్జీ గ్యాదర్ చేసింది, అది బెంగాల్కే కాకుండా ఢిల్లీకి కూడా సప్లై చేసేది ఆమ్ ఆద్మీ పార్టీకి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఓట్ బ్యాంక్ యూజ్ చేసుకొని గెలిచినాడు అరవింద్ కేజ్రీవాల్. సో బెంగాల్ అనేది మెయిన్ పాయింట్. ఆ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపినాం అనుకో, ఈ లెఫ్ట్ లాబీ ఓట్ బ్యాంక్ ఏదైనా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ జస్ట్ ఢిల్లీకే సప్లై చేయలేదు, అస్సాంకి కూడా సప్లై చేసింది, కర్ణాటక కూడా సప్లై చేసింది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఓట్ బ్యాంక్ వాడుకొని ఇన్ని రోజులు పాలిటిక్స్ లో విన్ అయిన వాళ్ళు ఇప్పుడు బెంగాల్లో బీజేపీ వచ్చిన తర్వాత వీళ్ళు చేయాల్సిన మెయిన్ పని, ఫస్ట్ పని ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఫస్ట్ బయటికి ధర్మేయాలి, వాళ్ళ బంగ్లాదేశ్ కాళ్ళకి గట్టి ఫెన్సింగ్ వేయాలి. అండ్ అక్కడ ఉన్న పీపుల్లో జస్ట్ రియల్ బెంగాలీస్కే ఉండేలా సెట్ చేయాల్సిన ఫస్ట్ బాధ్యత బీజేపీది. ఒకవేళ వీళ్ళు ఇది చేయడానికి ఫెయిల్ అయిపోయారు అనుకో, మళ్ళీ అదే కథ నడుస్తుంది. అండ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఏదో బీజేపీ గెలిచేసింది సరే రాబాయ్ అని అనుకోలేం. ఎందుకంటే హై మెజారిటీతో ఓటింగ్ పడ్డది. 90% ఆఫ్ ది ఓటర్స్ వచ్చి ఓటేసారు, ముసలోళ్ళ నుంచి యంగ్ పోరల్ వారు. సో పబ్లిక్కి ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతుందో అది చాలా బిల్డప్ అయ్యి మాకు చేంజ్ కావాలి, గవర్నమెంట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరిపించడానికి బీజేపీ సెంట్రల్ ఉన్నప్పుడు వాళ్ళు స్టెప్స్ తీసుకురు, సిపిఆర్ఎఫ్ ఫోర్స్, మిలిటరీ ఫోర్స్ను పెట్టి పబ్లిక్ సేఫ్టీ కోసం. సో ఈ టైంలో మనం ఓట్ వేసి మన స్టేట్ని కాపాడుకోలేము అనుకో, ఇంకెప్పటికీ కాపాడుకోలేము అనే మైండ్ సెట్లో ముసలోళ్ళు, ముత్కోలు, యంగ్ పర్సన్ అందరూ వచ్చి ఓటేసారు. అక్కడ ఈ వాస్ట్ వేరియన్స్ ఏదైతే వచ్చిందో బీజేపీ వర్సెస్ టీఎంసీ అక్కడ అర్థమైపోయింది. అండ్ వెస్ట్ బెంగాల్ మీద ఇన్ని అరాచకాలు, ఇన్ని అత్యాచారాలైనా ఎప్పుడూ మాట్లాడలేని దురురాటిగాడు, లెఫ్ట్ లాబీ ఎవడైనా సరే సడన్గా వచ్చేసి మమతా బెనర్జీ ఒక వీడియో పెట్టింది, నాతో అట్లయితుంది, నాతో అన్యాయం అవుతుంది, నాతో ఇలా అవుతుంది అని చెప్పేసి దానికి రియాక్ట్ అవుతూ బీజేపీ వెస్ట్ బెంగాల్లో విన్ గానే ట్వీట్ చేసిండు. ఎంతమంది ఓటర్స్ని తీసేసారు, అన్యాయం అది, అలా ఓటర్ ఐడి కోసం అప్లై చేసారు, అప్లై చేసినా కూడా ఆగాల్సింది ఎలక్షన్ కమిషన్, బట్ ఎలక్షన్స్ జరిపించేసింది. బేసిక్ ఏంటంటే ఇక బీజేపీ పపెట్ ఎలక్షన్ కమిషన్ అదని చెప్పి ఆడ ఒక ట్వీట్ వేసిండు. ఈ లెఫ్ట్ లాబీకి అరే సిగ్గుందా అని అడుగుతా నేను. మీకు ఇన్ని అత్యాచారాలు, ఇన్ని కేసులు, ఇన్ని కథలైనా సరే మీరు ఎవ్వరూ మాట్లాడింది ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారా? అండ్ ఇప్పుడు కూడా ఇన్ని రోజులు మాట్లాడకుండా కూర్చున్నారు కదా వెస్ట్ బెంగాల్ ఇష్యూస్ మీద. ఇప్పుడు బీజేపీ బెంగాల్ ఉందని చెప్పి ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఆడియన్స్ మీకు చెప్తున్నా అలా కమెంట్స్లలో మన బూతులు తిట్టరు. ఎందుకంటే ఇన్ని రోజులు అయ్యే అత్యాచారాలు కనబడలేవు కానీ ఇప్పుడు కనబడుతున్నాయి, ఇప్పుడు వచ్చి మాట్లాడతాం మేము అన్నారు అనుకో, లిటరల్లీ మీ క్రెడిబిలిటీ మీ పోతుందిరా, మీ డ్యూయల్ ఫేస్ అవుతుందో లిటరల్లీ బయటపడుతుంది. ఎంత నీచానికి దిగసాడతారా నిజంగా. ఎంత ఫండింగ్ వచ్చినా సరే, ఇప్పుడు నేనున్నా సరే, నిన్ననే ఒక వీడియో చేసిన నితిన్ గడ్కరీ మీద, నాకు నచ్చదు నితిన్ గడ్కరీ అని, ఉన్న మాట ఉన్నట్టు ఓపెన్గా చెప్పుకోవాలి. బట్ మీరు అట్లా చెప్పుకోలేరురా, మీకు అంత దమ్ము లేదు. పైసలాగా అమ్ముడు పోయిన వాళ్ళు మీరు దేశాన్ని నమ్మేస్తారు. సో ఫైనల్ వర్డిక్ట్, అస్సాంలో గెలిచినాం, వెస్ట్ బెంగాల్లో గెలిచినాం. అండ్ తమిళనాడు అంటే ఇప్పుడు టీవీకి ఏమన్నాడు రీసెంట్గా అంటే, నాకు కాంగ్రెస్ దోస్తు, బీజేపీ నా ఐడియాలజికల్ అపోజిషన్ అని అన్నాడు. సో మేబీ కలవడేమో బీజేపీతో, వాట్స్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఒకవేళ కాంగ్రెస్తోనే కలిసిండు అనుకో, నెక్స్ట్ ఎలక్షన్స్లో మనమే గెలుస్తాం తమిళనాడులో. ఎందుకంటే ఎంకే స్టాలిన్ తోటి రాహుల్ గాంధీ కలిసి ర్యాలీస్ తీసిండు, గుర్తుందా? ఇప్పుడు ఏమైంది, ఎంకే స్టాలిన్ ఓడిపోయాడు, రైట్? సేమ్ థింగ్ ఇప్పుడు కాంగ్రెస్ అండ్ పార్ట్నర్షిప్లో టీవీకే పనిచేసింది అనుకో నెక్స్ట్ 5 years. ఓకే, ఆ పార్ట్నర్షిప్లో చాలా మిస్టేక్స్ చేస్తారు, అదంతే. ఇక కాంగ్రెస్ వర్కర్స్ ఎవరైతున్నారో, వాళ్ళ పార్టీలో పనిచేసే పీపుల్ ఎవరైతున్నారో వాళ్ళు గ్రౌండ్ వర్క్లో చాలా మిస్టేక్స్ చేస్తారు, ఆరామ్సే దొరికిపోతారు. ఓకే, ఆ మిస్టేక్స్ని యూజ్ చేసుకుంటే బీజేపీ అట్లా యూజ్ చేసుకొని మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్లో టీవీకే పడిపోయి బీజేపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్తో కలిసి పనిచేసిన వాళ్ళు, ఎంకే స్టాలిన్ అయినా సరే, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా సరే పడిపోయినాయి అనమాట. సో మేబీ ఫ్యూచర్లో అలాంటి సీన్ చూడొచ్చు మనం తమిళనాడులో. బట్ ఇది ఓవరాల్ ఫ్యాక్టర్. ఓకే, సో మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.